నమస్తే, ఆర్వీసీ మహిళకి స్వాగతం. సో విమెన్ సిరీస్లో మనం ప్రత్యేకంగా విమెన్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు చాలామంది కూడా సమయం ఉంది, మనం ఏదన్నా ఒకటి స్టార్ట్ చేద్దాం, అది బిజినెస్ అనో కాదు, లేకపోతే ఇంకేదనో కాదు, ఏ పని ప్రారంభించాలి అన్నా కూడా ఒక యాంగ్జైటీ అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఎందుకో తెలియనివన్నీ నెగిటివ్ థాట్స్తోనే స్టార్ట్ చేస్తూ ఉంటాం. అసలు పని ప్రారంభించాలి అంటేనే భయపడుతూ ఉంటాం. ఎందుకు ఇలా అవుతుంది, దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అనుష వినియత గారు ఉన్నారు. వారితో మాట్లాడు. హలో అనుష గారు. హలో. సో నేను చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే మొత్తం ప్లాన్ చేసుకుంటాం, ఎగ్జిక్యూట్ చేయాలి అన్న టైంలో ఒక ఫియర్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అమ్మో ఏమైపోతుందో ఏంటో, అసలు నేను చేయగలుగుతానా, కాన్ఫిడెన్స్ కూడా మొత్తం లో అయిపోతుంది అనమాట. అలాంటి టైంలో ఇవన్నీ ఓవర్కమ్ చేసి మనం అనుకున్నది ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఏ విధంగా చేయాలి అని అంటారు? ఓకే, సో ఏదైనా స్టార్ట్ చేయాలంటే భయం వస్తుంది, అది ఎవరికైనా కానీ, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా ఫియర్ ఉండేది. ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే కనుక నాకు అర్థమైంది ఏంటంటే, చేసే పని మీద భయం కాదు, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఓకే, అంటే రిజెక్షన్ ఇన్ ద సెన్స్, ఒక పని చేద్దామని వెళ్ళాను, అక్కడ సరిగ్గా నాకు ఎవరైనా కోఆపరేట్ చేయకపోతే, అక్కడ నేను అనుకుంటున్న ఏదైతే ఉంటుందో, నేను ఒక ఆపర్చునిటీ కోసం వెళ్ళాను, వాళ్ళు ఇవ్వకపోతే, అది రాకపోతే, ఇలాంటివి ముందే ఊహించుకుంటాం అన్నట్టు. ఊహించుకున్న డౌట్స్ ఉంటాయి అన్నట్టు, అవి మనకు సెల్ఫ్ డౌట్సే. కానీ మన లోపల అవి ఏమైనా అవుతాయి అంటే అవి ఫియర్ లాగా అవుతాయి. ఓకే, సో ఆ డౌటు మనలో ఫియర్ని క్రియేట్ చేస్తుంది. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన మైండ్ని ఎట్లా ఛానల్ చేసుకోవాలంటే, ప్రయత్నం అనే దాంట్లో పెట్టాలి ఎప్పుడు. ఓకేనా, ప్రయత్నిస్తే అసలు ఫెయిల్యూరే ఉండదు, ఎందుకంటే ఆ ప్రయత్నం కూడా సక్సెసే. ఓకే ఓకే, అంటే అట్లీస్ట్ ఒక ట్రై అన్న ఇవ్వకుండా మనం ఏదైనా అంటే మనల్ని మనం జడ్జ్ చేసుకోకూడదు, అక్కడ ఇలా జరిగిద్దేమో అలా జరిగిద్దేమో అని. కొంతమంది వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటారు కదా, లేకపోతే మన పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు, చూసా వాళ్ళు కూడా ఇలానే చేశారు అని చెప్పేసి ముందే భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఎస్, భయం ఎందుకు వస్తుంది అంటే అదే రిజెక్షన్ వస్తుంది. అంటే ఇంక ఏదైనా కానీ ఛాలెంజెస్ని ఫేస్ చేయలేక, అండ్ నెక్స్ట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ జోన్లోంచి బయటికి వెళ్ళలేక, అది మెయిన్ థింగ్. ఓకే, ఇప్పుడు నీకు అన్నీ బాగున్నాయి కదా, నువ్వు ఎందుకు వెళ్ళాలి అంటారు. హస్బెండ్స్ అయినా ఇంట్లో ఏదైనా చేద్దామన్నా కానీ నీకేం తక్కువైంది అంటారు. ఏం తక్కువైంది అంటే అన్నీ తక్కువయ్యాయి రియల్గా. ఏం తక్కువైందంటే మీరు ఇచ్చేవన్నీ దేని తక్కువయ్యాయి అంటే ఎలా, అది నాకు నచ్చుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా. ఓకే, నా సెల్ఫ్ పీస్ఫుల్గా కనెక్ట్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. మీతోటి అంటే నేను జనరల్గా చెప్తున్నాను, ఇది నా లైఫ్లో జరిగిందే. నాకు ఒక టైప్ ఆఫ్ ఎంప్టీనెస్ ఉండేది, ఏదో చేయలేకపోతున్నాను, నేను ఏదైనా చెయ్యాలి అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ట్రై చేద్దాము ఏదన్నా అంటే, ఫస్ట్ మా మదర్ నాతో ఏమందంటే, మళ్ళీ వీడియో చూస్తే అనుకుంటారేమో ఇంట్లో భారతం అంతా చెప్తుంది అని. మా మదర్ ఫస్ట్ ఏమన్నారంటే, నీకేమైంది, నీకేం తక్కువైంది, నీ దగ్గర డబ్బులు లేవా, నగలు లేవా, బట్టలు లేవా అని లిస్ట్ మొత్తం అంటే ఇలా లిస్ట్ చెప్పింది. నాకు అవన్నీ వద్దు అని అన్నా నేను. సో ఎందుకంటే నాకు నేను కావాలి, సో అండ్ సో డాటరు, సో అండ్ సో వైఫ్ కాదు నేను, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, అది నాకు కావాలి. సో అది ప్రయత్నించేటప్పుడు వీళ్ళ మాటలన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ భయం వచ్చేసేది. ఓకే, వీళ్ళు వద్దంటున్నారు, ఎందుకు వద్దంటున్నారు, నేను ఫెయిల్ అవుతానేమో అని వద్దంటున్నారు. ఓకే, ఇక్కడ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, వెళ్తే సరిగ్గా జరగకపోతే దాన్ని ఫెయిల్యూర్లా తీసుకుంటాము. అలా నేను కొన్ని మొదలు పెట్టాను అన్నట్టు నా లైఫ్లో, కొన్ని సెషన్స్ చేయడం, స్కూల్స్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. ఎప్పుడు 2015లో మొదలు పెట్టాను. ఫ్రీగా సర్వీస్ చేయాలి అనుకునేదాన్ని ఫస్ట్లో బాగా. అంటే అట్లీస్ట్ నేను ఇంట్లోంచి ఒక స్టెప్ అవుట్ చేయాలి అని. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి భయం ఉంటుంది, ఆ భయాన్ని దాటిన తర్వాతే మనకి విజయం అనేది వస్తుంది. సో అలా స్టెప్ అవుట్ చేసి అలా నలుగురితోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు టాకిటివ్ స్కిల్స్, అదే నాకు ఇంత బాగా ఉన్నాయా నా టాకిటివ్ స్కిల్స్ అనేది నాకు అర్థమైంది. అదే ఇంట్లో ఉంటే రాదు కదా అది. ఎగ్జాక్ట్లీ. సో ఆ స్టెప్ అవుట్ చేసినప్పుడు ఏదైనా
కొత్త పని ఇప్పటికీ చేయాలన్నా కొంచెం ఒక చిన్న యాంగ్షియస్నెస్ వస్తుంది. అది ఎవరికైనా ఉంటుంది. అది అలా లేదు అన్నవారు అంటే ఇంకా వాళ్ళు చాలా స్థితప్రజ్ఞత ఉన్న వాళ్ళు, ఇంకా ఆల్మోస్ట్ కృష్ణుడు టైప్లో ఉన్న రేంజ్ పీపుల్ అన్నట్టు, అంత థాట్ ప్రాసెస్లో అంత స్పిరిచువల్గా ఎన్లైట్ అయిన వాళ్ళు అన్నట్టు. మామూలుగా కామన్గా ఎవరికైనా కానీ 95% దాకా ఒక టైప్ ఆఫ్ యాంగ్జైటీ ఏదైనా కొత్తది మొదలు పెట్టినప్పుడు ఉంటుంది. దాన్ని మించి మనం చేయాలి, అలా ఉన్నా కానీ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కైజన్ టెక్నిక్. అది నాకు తెలిసిన తర్వాత ఈ రోజుకి కూడా నేను దాన్ని వదలను ఎప్పుడు కూడా. ఇట్స్ నథింగ్ బట్ 1% ఇంప్రూవ్మెంట్. అంటే రోజు మనం ఏదో ఒక పని చూస్ చేసుకొని ఆ పనిని అంటే కన్సిస్టెంట్గా చేయడం. ఓకే, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఎస్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అంతే. జనరల్గా చూడండి, ఒక రాయి ఉంది, పెద్ద మనం కొండల్ని చూస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా కొండలు కానీ రాళ్ళు కానీ ఏమైనా రెగ్యులర్గా దాని మీద డ్రాప్ 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 వాటర్ పడుతూ ఉంటే అక్కడ ఒక టైప్ ఆఫ్ అంటే దాన్ని చెక్కబడినట్టుగా పైన ఒక చిప్ ఆఫ్ అయిపోయినట్టుగా అవుతుంది, స్మూత్ గా అవుతుంది. స్మూత్ గా అవుతుంది. దాన్ని ఏంటంటే పగలగొట్టినట్టుగా కూడా ఒక నెర పడుతుంది. ఎగ్జాక్ట్లీ, అవును. సో మనం ఒకే వెయిట్ వేసామన్నా కూడా అవ్వదు అట్లా. ఒక్కోసారి ఎంత కష్టపడ్డా కూడా అవ్వదు అది. బట్ ఒక చిన్న డ్రాప్ పడితే మటుకు ఒక 1 year అక్కడ ఒక చిన్నగా ఒక కెనాల్ లాగా ఒక ట్రాక్ లాగా కనిపిస్తుంది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే అదే కన్సిస్టెన్సీ. రోజు ఒక డ్రాప్ ఒకటే డ్రాప్ అది రోజు పడితే 365 డ్రాప్స్ పడుతుంది. అంటే 365 times మనం దాన్ని సుత్తితో కొడుతున్నామని అర్థం. సో ఒక్కసారి కొట్టడం కన్నా కూడా. సో అందుకని ఆ నెర్ర అని పడి అక్కడ ఒక బ్రేక్ లాగా అనిపిస్తుంది, ఒక చేంజ్ వస్తుంది అన్నట్టు. సో మనం ఏదైనా కానీ ఒక యాక్టివిటీ అనుకున్నప్పుడు మరీ 365 days కాకపోయినా అట్లీస్ట్ 280 days అన్నా కానీ చేయగలిగితే అది మన లోపల తెలియని ఒక స్కిల్ని, ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం జనరల్గా కానీ మీరు యాంకరింగ్ రోజు మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఏదైనా ఒక షోకి మిమ్మల్ని పిలిస్తే స్పాంటేనియస్గా కూడా ఆ షోని హ్యాండిల్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. అబ్బా సూపర్ చేసింది ప్రియాంక అని అందరూ చప్పట్లు కొడతారు. అంటే జనరల్గా ఈ వెనకాల 4-5 ఏళ్ళు ప్రియాంక చేసిన కష్టం ఎవరికి కనిపించదు. ఆ ఒక్క షోలో తనని చూసి అబ్బా సూపర్ అనేస్తారు. సో ఎందుకు? ఈ కన్సిస్టెన్సీయే అక్కడ తీసుకెళ్ళింది మిమ్మల్ని. సో ఇక్కడ మీకు తెలుసు ఎలా మాట్లాడాలి, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి అదే. సో మనం ఏ పని చేసినా, చిన్న పని అయినా కానీ, వాకింగ్ అయినా డైలీ చేస్తే మనం సన్నబడిపోతాం. అంటే హెల్దీ ఫుడ్ తినాలనుకున్నా, ఈ ఫుడ్ తినాలనుకుంటున్నాము అంటే కన్సిస్టెంట్గా చేయండి, మనం ఫిట్గా ఉంటాము. అంటే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఇప్పుడు మంచి పబ్లిక్ స్పీకర్ అవ్వాలి ఇలా అనుకునేదాన్ని. సో అలా అవ్వాలంటే ఏం చేయాలి? ముందు స్పీక్ చేయాలి, మాట్లాడాలి. ఎక్కడైనా అవకాశం వస్తే నాకు భయం ఉంటుంది, షై ఉంటుంది, బట్ అది వద్దని ముందుకు వెళ్ళడం. రైట్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కైజన్ టెక్నిక్. ఇది జపనీస్లో వాళ్ళ కంట్రీని ఇంప్రూవ్ అంటే జపాన్ మనతో పోలిస్తే బాగా డెవలప్డ్ కంట్రీ అని పేరు ఉంది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆ కంట్రీ మొత్తం ఈ టెక్నిక్ని ఫాలో అయింది. వావ్. సో జపాన్ ఈస్ ద నీటెస్ట్ కంట్రీ, డిసిప్లిన్ కంట్రీ అని అంటూ ఉంటారు. అందరికి డ్రీమ్ కూడా అక్కడికి వెళ్ళాలి అని. సో వాళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్ కూడా ఇదే. కాబట్టి ఆ భయాన్ని ఓవర్కమ్ చేసేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మనం ఏదైనా సక్సెస్ అవుతాము అని అంటారు. ఎస్. నైస్. థ్యాంక్ యూ అనుష గారు.